ఈ ఢిల్లీ బ్లాస్ట్కు సంబంధించిన వార్తలు ఇవి వింటూ ఉంటే అసలు దేశంలో ఏం జరుగుతుంది, అసలు మనము ఎవరితో యుద్ధము చెయ్యాలి, ఒక అతిపెద్ద ప్రశ్నలాగా ఉందండి. ఎందుకంటే చూడండి, ఒక i20 కార్, సో మీకు ఈ కార్లోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. నడిపిన వ్యక్తి ఎవరు అంటే ఒమర్, డాక్టర్ ఒమర్ అని చెప్పాలి. సో ఫస్ట్ మహమ్మద్ సల్మాన్ అనబడే వ్యక్తి ఈ కారు కొన్నాడు, ఫస్ట్ ఓనర్ ఇతనే. ఇతని నుంచి నాదీమ్ అని ఇంకొక వ్యక్తికి ఇతను అమ్మాడు. ఈ నాదీమ్ ఏం చేశాడు, అమీర్ అనబడే ఇంకొక వ్యక్తికి, తరువాత ఇంకొక ఇద్దరి చేతికి మారిన తరువాత ఈ i20 కార్ డాక్టర్ ఒమర్ అనబడే ఈ వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఇతను అల్ ఫలాల్ అనబడే యూనివర్సిటీ, ఇది ఎక్కడ, ఫరీదాబాద్లో ఉంటుంది, అంటే ఢిల్లీకి 30 కిలోమీటర్లు. ఈ అల్ ఫలాల్ యూనివర్సిటీలో ఇతను డాక్టర్ అంటే ఇవాళ NIA వాళ్ళు, అలాగే ఢిల్లీ పోలీసులు, సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఎంత దారుణమైన వార్తలు బయటపడుతున్నాయంటే, మీకు యావత్ దేశాన్ని అల్లకల్లోలము సృష్టించాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారండి. అంటే ఇది ఎంతలాగా మనం ఆపగలిగాం, ఒక్క ఢిల్లీ బ్లాస్ట్తో దీన్ని ఆపేసేమో అని అనుకుంటున్నాము. ఏకంగా 3000 కేజీల పేలుడు పదార్థాలు, 3000 కేజీల ఈ బ్లాస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. సో ఆలోచించామో అనుకోండి, విచిత్రం అండి. చూడండి, మన దేశంలో ఈ బుర్కాలు వేసుకునే ముస్లిం మహిళలు, సో మనకు పాపంగా అనిపిస్తుంది. ఎటువంటి స్వతంత్రము లేదు, వాళ్ళు ఎక్కడా మీకు ఫ్రీగా తిరగలేరు. అంటే వాళ్ళ లెక్కలో పిల్లలు కనడానికి, వంటలు చేయడానికి మాత్రమే మహిళలు అని అనుకుంటున్నాం. ఇంకా ఒక స్టేజ్లో ఇప్పుడు ఇవాళ ఫోన్లు వచ్చేసాయి కదండి, ఆండ్రాయిడ్ ఫోన్లు, వాట్సాప్ ఉంటుంది. సో ఒక అతను 3 సార్లు తలాక్ 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 అని మెసేజ్ పెట్టేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. సో మరి ఈ అమ్మాయి జీవితం ఏమిటి, మీకు 2 పిల్లల 3 పిల్లల, వీళ్ళని ఎలా పెంచాలి, ఎన్ని కష్టాలు చూడండి. సో ఇదంతా ఆలోచించి ట్రిపుల్ తలాక్ అనేది చెల్లదు. సో మనం ఇలాగ ఒక కఠిన చర్యం తీసుకున్నాం. సో ఇప్పుడు ఎంతోమంది మహిళలు ఆనందించారు. కానీ ఇవాళ ఈ వార్తలు వింటూ ఉంటే అసలు వీళ్ళ కోసం మనం ఇంతలా ఆలోచించి ఏమారిపోయామా. ఇప్పుడు ఈ అల్ ఫలాల్ యూనివర్సిటీ అంటున్నాను చూసారా, ఇక్కడ కొంతమంది మహిళలండి, మీరు నమ్మరు ఫ్రెండ్స్, మహిళలు వీళ్ళ ఇళ్లలో తుపాకులు పట్టుకొని, పేలుడు పదార్థాలు పెట్టుకొని, మీకు నెట్వర్కింగ్ సిండికేట్ క్రియేట్ చేసి భారత్కి వ్యతిరేకంగా మనము యుద్ధము చెయ్యాలి, మాతో చేరండి అని చెప్పి ఒక పెద్ద లెవెల్లో క్యాంపెయిన్. ఎవరు ఇది, జైషీ మహమ్మద్ తీవ్రవాదులు, అల్ ఖైదా వాళ్ళు, వీళ్ళు కాదండి. మీకు ఢిల్లీ వద్ద, ఇలాగ హర్యానా వద్ద ఉండే మహిళలు, వీళ్ళు ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు డాక్టర్ షాహీద్ అని చెప్పి చూడండి, ఈసారి ఈ దాడిలో బయటపడిన విషయం ఏంటంటే, మీకు డాక్టర్లు, ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్లు, అలాగే మహిళలు, బుర్కాలు ధరించిన మహిళలు, సో వీళ్ళ చేతుల్లో ఇంతంత పెద్ద ఆయుధాలను చూస్తూ ఉంటే అసలు ఈ దేశము ఏమిటి, ఇది ఎటు వెళుతుంది, అసలు వీళ్ళని ఎలాగా, చెప్తున్నాను కదా, మీరు వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధము చెయ్యాలి. ఆల్రెడీ వాడేం చేశాడు, నోటాం విడుదల చేశాడు. ఎప్పుడైతే ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరిగిందో పాకిస్తాన్ వాడు ఎయిర్ నేవల్ ఫోర్సెస్కి హై అలర్ట్లో ఉండండి అని హెచ్చరిక జారీ చేశాడు. టోటల్గా నోటాం విడుదల చేసి ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశాడు. సో ఇప్పుడు 5:30కి మీటింగ్ అయింది కదా, రేపు మనం ఏం చెయ్యబోతున్నామని వార్తలు వస్తాయి. దానికి ముందే పాకిస్తాన్ వాడు అలర్ట్ అయిపోయాడు. కానీ మరి ఇక్కడ దేశములో ఉండే, ఇప్పుడు ఫరీదాబాదులో పలానా డాక్టర్ ఇంట్లో వీళ్ళు సోదా చేశారండి, 350 కేజీల పేలుడు పదార్థం దొరుకుతుంది. పుల్వామాలో ఇంకొక డాక్టర్, అసలు మా అబ్బాయి జమ్మూ అండ్ కాశ్మీర్ విడిచిపెట్టి ఎక్కడికి రాలేదండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. వాడి వద్ద 300 కేజీల RDX, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి హర్యానా, ఢిల్లీ, హైదరాబాద్, ఇక్కడ హైదరాబాదులో ఒక డాక్టర్, ఇతను అహ్మదాబాదులో మీకు దొరుకుతున్నాడు, పట్టుకుంటున్నారు. వీడి ఇంట్లో కూడా ఇలాంటి మారణ ఆయుధాలు, ఇలాంటి పేలుడు పదార్థాలు, అంటే ఓవరాల్ యావత్ ఇండియాలో
ఇంతంత పెద్ద తీవ్రవాద దాడులు చెయ్యాలని వీళ్ళు ప్లాన్ చేశారు. సో ఒక మేజర్ ఈవెంట్ని మనము ఆపగలిగాం. సో మెల్లమెల్లగా ఒకరి తరువాత ఒకరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు చూస్తే ఈ మహిళా వింగ్ జైషీ మహమ్మద్ యొక్క విమెన్స్ వింగ్ అండి. ఇందులో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ బుర్కాలు పెట్టుకొని పెద్ద పెద్ద తుపాకులు పెట్టుకొని వీళ్ళు బాంబులు ఎలా తయారు చేయాలి, ఎక్కడెక్కడ మనం ఇలాంటి బ్లాస్టులు చేయాలి, ఈ లెవెల్లో. అరే అమాయకమైన ముస్లిం అమ్మాయిలను మనం అనుకుంటూ ఉంటే వీళ్ళలో ఇంత ద్వేషమా, మన దేశం మీద ఇలాంటి ద్వేషమా, అర్థం కావడం లేదు. చూడండి ఒక స్టేజ్లో ఈ డాక్టర్ ఒమర్ ప్రతి వాళ్ళను మన వాళ్ళు పట్టుకుంటున్నారు. పుల్వామా నుంచి అరెస్టుల పైన అరెస్టులు చేసుకుంటూ వస్తున్నప్పుడు వీడు ఆలోచించాడు, ఫైనల్గా నా దాకా కూడా వీళ్ళు రాబోతున్నారు, ఇంతలో నేను ఏదో ఒకటి పెద్దది చూడండి ఎవడైనా తప్పు చేశాము వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయి ఇదండి జరిగింది, నేను ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నాను, పలానా యూనివర్సిటీలో డాక్టర్గా ఉన్నాను, పొరపాటు అయిపోయిందని చెప్తారు. కానీ వాడి మెంటల్ కండిషన్ చూడండి, ఈ దుర్మార్గుల ఆలోచనలు. సో ఎలాగో వీళ్ళు వస్తారు, ఎన్ఐఏ వాళ్ళు నన్ను పట్టుకుంటారు, నా చేత నిజాలు చెప్పిస్తారు, చిత్రహింసలకు గురి చేస్తారు. దానికి ముందు మన ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద ఒక కార్ బ్లాస్ట్ అనేది నేను చెయ్యగలిగితే 100 మంది చనిపోతే, అదేంటండి 9 మందే కదా మనం చెప్తున్నాం. మీరు పాకిస్తాన్ మీడియాను గమనించాలి, ప్రతివాడు భారత్కి బాగా బుద్ధి చెప్పిన తీవ్రవాదులు 100 మందికి పైగా మరణించారు, వేలలో గాయాల పాలయ్యారు, బానే అయ్యింది మోదీ, ఇవాళ నువ్వు ఏం చెయ్యగలవు, పెద్దగా చెప్పావు కదా ఆపరేషన్ సింధూర్ అని, ఇప్పుడేం మాట్లాడతావు. ఇది అండి పాకిస్తాన్ మీడియా అంతా. అరే మనం ఇలాంటి తీవ్రవాదులమా, ఇంత పసివాళ్లను అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నామే, మనం మనుషులమా రాక్షసులమా, వాళ్ళు ఆలోచించడం లేదండి. అంటే ఇప్పుడు ఏమైపోయింది, డాక్టర్లు తీవ్రవాదులు, మహిళలు తీవ్రవాదులు, స్కూళ్లకు వెళ్ళే పిల్లలను కూడా వీళ్ళు తీవ్రవాదులుగా మారుస్తున్నారు. అంటే వీళ్ళ ఆలోచన విధానాన్ని మీరు చూసారో అనుకోండి, ఎక్కడ మానవత్వం అనేదే లేదండి. ఒక మనిషి ఎలా ఆలోచించాలో అది చదువుకున్నవాడు, ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ డాక్టర్, అతని ఆలోచన విధానం ఎలా ఉండాలండి. అందుకే ఎక్కడో ఒక ప్రముఖ రచయిత దొంగలు కత్తులు పట్టుకుంటారు, డాక్టర్లు కూడా కత్తులు పట్టుకుంటారు, వీళ్ళ మధ్య ఇప్పుడు ఏమైనా తేడా ఉందా అని ఒక కార్టూన్ వేశాడు. చూసి చాలా బాధపడ్డాను, అయ్యో డాక్టర్లను ఇలా దొంగలతో పోలుస్తున్నారేమిటి, తప్పు కదా అనిపిస్తుంది కదా మనకు. కానీ ఈరోజు ఏమైందండి, డాక్టర్ల చేతుల్లో పెద్ద పెద్ద బాంబులు, AK-47లు, అది మహిళా డాక్టర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళు కూడా ఇలా తుపాకులు పట్టుకొని పదండి మనం భారత్పై యుద్ధము చేద్దాము, ఒక పెద్ద పోరు చేద్దాము, పోతే ఈ పౌరులే కదా, వాళ్ళు పోతే మనకు ఏమిటి, ఇది వీళ్ళ ఆలోచన. అలాంటప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, మనం ఏం చేయాలండి? ఇంతలాగా అయ్యో పాపము అనుకోవడానికి ఇక్కడ ఏమీ లేదండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇవాళ ఏంటి, యూపీలోకి మీరు ఎంటర్ అవ్వాలి, లేదా ఢిల్లీలోకి రావాలి, హర్యానా వైపు వెళ్ళాలంటే ఎక్కడికక్కడ ఎంతంత పెద్ద చెక్కింగ్స్, ఎవరిని ఎవరు నమ్మడం లేదు. ఇంత పెద్ద దేశము, ఇక్కడ ఇంత పెద్ద ఒక సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది అంటే మనము వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధము చెయ్యాలా, లేదా ఇంటర్నల్గా ఉన్న ఈ దుర్మార్గులు, ఈ కుట్ర పన్నేవాళ్ళు వీళ్ళపైన యుద్ధము చేసి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు చూసారా, అలాగ ముందు వీళ్ళని వైపౌట్ చెయ్యాలా. ఇక్కడ నో మెర్సీ అండి. అయ్యో పాపము అనుకుంటే వాళ్ళు చూడండి, ఆ ఫోటోలు చూస్తే ముందు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఇదేదో ఆఫ్ఘనిస్తాన్లో ఆ మహిళలు తుపాకులు పట్టుకున్నారు అలా అనుకున్నాను, కాదు, భారత్లోనే ఫరీదాబాదులోనే ఇలాంటి వింగులు, ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ వీళ్ళు నడిపిస్తున్నారంటే ఏమనాలి. సో ఏం మాట్లాడడానికి లేదు. మరి మీకేమనిపిస్తుంది ఈ వార్తలు విన్నప్పుడు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.